ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, మన ఛానల్ వచ్చేసి ఒక మదర్ వాళ్ళ ఇద్దరు మిడ్ ఏజ్ పిల్లలతో లైఫ్ని ఎలా లీడ్ చేస్తారో అదే మన ఛానల్ థీమ్ అనమాట. మా మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్, నేను జాబ్ చేస్తున్నాను, రీసెంట్గానే జాబ్ వచ్చింది. అండ్ మా తమ్ముడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా చిన్న పిల్లలతో వీడియోస్ వేరేగా ఉంటాయి, మేము ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యాం కాబట్టి మాతో లైఫ్ వేరేగా ఉంటుంది. అదే మన ఛానల్లో ఒక థీమ్. ఏం లేదు అంటే, చిన్నప్పుడు పేరెంట్స్ మమ్మల్ని బయటకు తీసుకెళ్లేవారు, ఇప్పుడు మేము పేరెంట్స్ని బయటకు తీసుకెళ్తున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి మనం అనకాపల్లిలో ఉన్న నూకాల అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అసలు వన్ డే నైట్ మామూలుగా మమ్మీ తీసుకెళ్ళమంది, జాతర అవుతుంది ఎవ్రీ ఇయర్ ఉగాది ముందు రోజు తీసుకెళ్ళు అంటే, సరేలే అమ్మ తీసుకెళ్తాను అని సరదాగా అన్నాను. కానీ మన రాతలో రాసి పెట్టుంటే అమ్మవారి దర్శనం ఎలా అయినా చేసుకుంటాం కదా. ఇదైతే నేను వెళ్ళడం సెకండ్ టైం, మా మమ్మీ వచ్చేసి ఫస్ట్ టైం వెళ్తున్నారు. అమ్మవారిని చూసారు కదా, చాలా పవర్ఫుల్, చాలా మంది మాల్లో వేసుకుంటున్నారు ఎందుకంటే జాతర అవుతుంది కదా అని. ఇదైతే మెయిన్ టెంపుల్ కాదు, మెయిన్ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్. దాని పక్కన అన్నదానం హాల్ ఉంటుంది. అన్నదానం హాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు. మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసి ఉంది, అంటే నైవేద్యం పెడతారని. తర్వాత హారతి ఇచ్చారు. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. నాకైతే అందరు అమ్మవార్ల కన్నా ఈ అమ్మవారిని చూస్తే చాలా అందంగా అనిపిస్తారు. కళ్ళు చాలా బాగుంటాయి. ఇది యాక్చువల్లీ చిన్నగా ఉంది విగ్రహం. అక్కడ నార్మల్గా మెయిన్ టెంపుల్ అయితే చాలా పెద్ద విగ్రహం. ఇది రాజుల నాటి టెంపుల్ అనమాట. చూసారు కదా అమ్మవారు హారతిస్తే ఇంకా అందంగా అనిపిస్తారు. ఇంకా దాని పక్కనే అన్నదానం డైలీ జరుగుతుంది. ఈ అన్నదానంలో స్పెషాలిటీ ఏంటంటే, మెన్ ఉమెనే కాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా మనకి అన్నం వడ్డిస్తారు. అది స్పెషాలిటీ. అమ్మవారికి అందరూ ఈక్వలే కదా, మనకు కూడా అందరూ ఈక్వలే. ఇంకా అంతటి ఎండలో దర్శనం అంతా అయిపోయి బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కేసాం. మాకైతే 2 hours జర్నీ పడింది. అలా మమ్మీ నేను మాట్లాడుకుంటే మాకు పెద్దగా టైం తెలీదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.